వెల్కమ్ టు BD టీవీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఏ విధంగా హామీలను అయితే ఇచ్చారో ఆ హామీలను నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ముందుగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి 5 సంతకాలు అయితే పెట్టడం జరిగింది. అందులో మెగా డిఎస్ ఒకటి, తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి, పెన్షన్ పెంపు నగదు ఒకటి, తర్వాత అన్నా క్యాంటీన్లు ఒకటి, తర్వాత స్కిల్ గణన ఒకటి. మొత్తంగా ఈ యొక్క 5 తొలి సంతకాలు పెట్టి ఎన్నికల హామీలను నెరవేర్చే విధంగా నేను ముందుకు వెళ్తానంటూ కొన్ని కీలకమైనటువంటి సంకేతాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక జూలై 1వ తారీఖున రాబోతూ ఉంది కాబట్టి ఈ 1వ తారీఖు సంబంధించి కూడా ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఎన్నికల హామీ అయితే ఇవ్వడం జరిగింది. అందులో మొట్టమొదటిది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 1వ తారీఖునే జీతాన్ని అందజేస్తాను నేను గెలిస్తే కనుక అంటూ నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గెలిచారు కాబట్టి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖునే జీతాన్ని ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ప్రభుత్వానికి సంబంధించి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు కూడా 1వ తారీఖునే పెన్షన్ అందజేసేందుకు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజున ఈనాడు పత్రికలో విడుదలైనటువంటి ఈ కథనం ప్రకారం ఒకసారి చూద్దాం. ఈ కథనం ప్రకారం 3 కీలకమైనటువంటి హామీలను నారా చంద్రబాబు నాయుడు నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. అందులో 1వ తారీఖునే ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్ అందజేయటం, తర్వాత రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ పెన్షన్దారులకి 1వ తారీఖునే జీతాన్ని పెన్షన్ నగదు అనేది ఇవ్వటం, అలాగే సామాజిక పెన్షన్దారులకు కూడా పెంచినటువంటి నగదును 1వ తారీఖునే ఇవ్వటం, అలాగే 3 నెలల బకాయిని కూడా మొత్తంగా 7,000 రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ 3 పథకాలు అనేది ఆర్థికంగా భారం కాబోతూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఆర్థిక భారాన్ని ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు తీర్చబోతూ ఉన్నారు, ఈ పథకాలకు సంబంధించి ఎంత మేరకు నిధులు అవసరం అవుతాయి, ఎంత మేరకు నిధులకు సంబంధించి సమీకరణలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు ఒకసారి చూద్దాం. ఈ యొక్క కథనం ప్రకారం ఒకసారి కనుక చూసుకుంటే 1వ తేదీకే 10,000 కోట్లు కావాలి అంటూ కూడా ఈ కథనం అయితే చెప్తూ ఉంది. స్పష్టంగా జూలై 1వ తారీఖు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 10,000 కోట్లు కావాలి, ఈ విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. అలాగే అన్ని రకాల పెన్షన్లు కలిపి 4,408 కోట్లు అవసరమవుతాయని, జీతాలు విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లకు 5,500 కోట్లు అవసరమవుతాయని, మొత్తంగా ఈ యొక్క నిధులను సమీకరణ ప్రయత్నాల్లో అధికారులు ఉన్నారంటూ కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఈ కథనం ప్రకారం నారా చంద్రబాబు నాయుడు ముగ్గురికి అయితే అంటే ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రభుత్వ పెన్షన్దారులకి, సామాజిక పెన్షన్దారులకి జూలై 1వ తారీఖున గుడ్ న్యూస్ అనేది చెప్పబోతున్నట్లుగా తెలుస్తుంది. ఒకసారి పూర్తి డీటెయిల్స్ ఒకసారి కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 1 నాటికి 10,000 కోట్లు సమీకరించాలనే ప్రయత్నంలో ఉంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఏప్రిల్ నుంచి పెంచిన వృద్ధాప్య పెన్షన్లు, జూలై నెల పెన్షను, దివ్యాంగులకు పెంచిన పెన్షన్లు కలిపి జూలై 1న ఇవ్వాల్సి ఉంటుంది. ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి వృద్ధులకు పెంచిన పెన్షన్ను నెలకు 1000 చొప్పున బకాయిలను జూలై 1న నేరుగా అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇవన్నీ కలిపి జూలై నెలకు 4,408 కోట్లు అవసరమవుతాయని, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు సైతం 1వ తేదీనే జీతం అందుతుందేమన్న ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ప్రభుత్వ పెన్షన్దారులు కూడా ఇదే ఆకాంక్ష. ఈ లక్ష్యం చేరాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఒకసారి చూడవచ్చు, పెన్షన్లకు సంబంధించి పెంచినటువంటి సామాజిక పెన్షన్ల నగదుకు ఎంత అవసరం అవుతాయి, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జీతాలకి ఎంత అవసరం అవుతాయి అనేటువంటి పూర్తి స్థాయి లెక్కలను అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తంగా అన్ని పెన్షన్లకు సంబంధించి సామాజిక పెన్షన్లకే 4,408 కోట్ల పైచలకు నిధులు అవసరమవుతాయనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రభుత్వం నుంచి ఉద్యోగం చేసి రిటైర్ అయినటువంటి పెన్షన్దారులకి కూడా మొత్తంగా 5,500 కోట్లు అవసరం అవుతాయి అనేటువంటి విషయం అయితే లెక్కలతో స్పష్టంగా తెలుస్తూ ఉంది. మొత్తంగా 10,000 కోట్లు అనేది ఏపీ ప్రభుత్వం జూలై 1వ తారీఖున ఏపీ ప్రజానీకానికి అందజేసేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూస్తే ఈ 10,000 కోట్లను ఏ విధంగా సమీకరించబోతూ ఉన్నారు అనేది స్పష్టంగా అయితే ఇవ్వడం జరిగింది. కేంద్రం ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ తొలి 9 నెలలకు రుణ పరిమితిని నిర్ణయిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలలకు 47,000 కోట్ల బహిరంగ మార్కెట్ రుణం తీసుకునే అనుమతులు ఇచ్చింది. అంటే ఏపీకి సంబంధించి తొలి 8 నెలలకు సంబంధించి మనం ఏపీ అయితే 47,000 కోట్ల బహిరంగంగా మార్కెట్లో రుణం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా 6 నెలలు గడిచినాయి కాబట్టి అందులో జగన్ ప్రభుత్వం 25,000 కోట్లు సమీకరించింది. అంటే మనకు అప్పు తీసుకునేటువంటి అవకాశం 47,000 కోట్లు ఉంటే అందులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 25,000 కోట్లు ఇప్పటికే సమీకరించడం జరిగింది. అంటే ఇంకా 22,000 కోట్ల రుణం తీసుకునే అవకాశం అయితే ఉంది 9 నెలల కాలానికి. అయితే ఇక్కడ బహిరంగ సెప్టెంబర్ వరకు మరో 22,000 కోట్ల బహిరంగ
మార్కెట్ రుణం తీసుకునే అవకాశం ఉంది. రాబోయే 10 రోజుల్లో రాబడులు, కొంత రుణం, వెస్ అండ్ మీన్స్ అడ్వాన్సులను కలిపి జూలై 1 నాటికి అవసరాలు తీరేలాగా ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ఉద్యోగులకు జూలై 1న జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తంగా ఏపీ ప్రభుత్వం అయితే ఈ యొక్క 10,000 కోట్లను సమీకరించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏపీకి వచ్చేటువంటి రాబడులు, ఆ తర్వాత ప్రభుత్వం తీసుకోబోయేటువంటి రుణానికి సంబంధించి, వెస్ అండ్ మీల్స్కి సంబంధించి కూడా నిధులను సమీకరించే ప్రయత్నాల్లో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. జూలై 1వ తారీఖున ఎన్నికల సమయంలో ఏ విధంగా నేను గెలిస్తే గనక, నేను ముఖ్యమంత్రి అయితే గనక హామీలను నెరవేరుస్తానంటూ కొన్ని కీలకమైనటువంటి హామీలను ఇచ్చారు. కాబట్టి ఆ హామీలను నిలబెట్టుకునే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు వెళుతూ కూడా అప్పులు అయితే చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం, అలాగే ఆదాయానికి తోడుగా కొంత రుణం అనేది అప్పు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.